హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని అనంత కృపను బట్టి, ప్రేమను బట్టి మరొకసారి రీతిగా దేవుని మాటలు, దేవుడిచ్చిన తలంపులు మీతో పంచుకోవటానికి కృపనిచ్చిన యేసయ్య పరిశుద్ధ నామమున నిజంగా ఆయనకు మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు ఆయనకు మాత్రమే కలుగును గాక. హల్లెలూయా. అనేక సార్లు ప్రేమైన వాళ్ళరా, మనం బాధలో ఉన్నప్పుడు, కృంగిపోతున్నప్పుడు అనేక మంది చెప్తూ ఉంటారు. వారు కొన్ని ఈ రీతిగా చేస్తే బాగుంటది, ఈ రీతిగా చేస్తే బాగుంటదని. అప్పుడు మనం ఏమనుకుంటాం అంటే నిజమే, ఈ రీతిగా చేస్తే బాగుంటది అని అనుకుంటూ ఉంటాం ప్రేమైన వాళ్ళు. ఎందుకంటే ఒకవేళ ముందే దేవుడు మనతో మాట్లాడి ఉంటారు. కానీ వాళ్ళొచ్చి ఆ దేవుని మాట కాదు, ఇట్లా చేస్తే బాగుంటది అని చెప్పేవాళ్ళు మనకు కనపడుతూ ఉంటారు ప్రేమైన వాళ్ళు. అప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుని మాటను పక్కన పెట్టి వారు చెప్పిన మాట మనం ఫాలో కావడం ప్రారంభిస్తూ ఉంటాం. ఎందుకంటే ఇది చాలా బాగా ఉంటది. ఈజీగా ఉంటది ప్రేమైన వాళ్ళ. ఇంకా చూస్తే ఏ రీతిగా ఉంటదంటే మనకు కంఫర్టబుల్‌గా ఉంటది. అది మాత్రమే మనం చూసి, మనం ఆ రీతిగా మనుషులు చెప్పిన వాటిని ప్రయత్నం చేస్తూ ఉంటాం ప్రేమైన వాళ్ళ. అనేక మంది ఒకవేళ నిజంగా దేవుడు బైబిల్ గ్రంథంలో ఎవరికైనా శ్రమ సంభవించినా వాడు ప్రార్థన చేయవలెను అనే దేవుడంటే కొంతమంది అంటారు కాదు కాదు ఈ రీతిగా చేస్తే అయిపోతది చూడండి అంటే, మనం ఏం చేస్తామంటే వీళ్ళు చాలా చక్కగా చెప్పారు అని వారి మాట వింటూ ఉంటాం ప్రేమైన వారా. అయితే దేవుడు నాకు ఇచ్చిన ఒక తలంపు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నా. కొద్ది రోజుల కిందట నేను ఒక ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది ప్రేమైన వారా. సో నేను ఆ ప్రాంతానికి వెళ్తున్నా. ప్రయాణంలో ఉంటుండగా నేను ప్రయాణం చేస్తున్న వెహికల్‌లోంచి నేను నా లెఫ్ట్ సైడ్ చూసాను ప్రేమైన వారా. లెఫ్ట్ సైడ్ చూస్తే అక్కడ ఏం చేస్తున్నారంటే రవాణా సౌకర్యం కోసమై వారొక రోడ్డును నిర్మిస్తున్నారు. ప్రజల రవాణా సౌకర్యం కోసం. అప్పుడు దానికోసం ఏం చేస్తారు, ఆ రోడ్డు వేయాలంటే కంకర కావాల్సి వస్తది కాబట్టి వారేం చేస్తారంటే దగ్గరలో ఉన్న కొండను బ్లాస్ట్ చేసి దాంట్లో ఉన్న రాళ్ళంటిని తీసుకొచ్చి మరి పగలగొట్టి ఏం చేస్తున్నారు, ఆ రోడ్డు వేయడానికి కంకర తయారు చేస్తున్నారు ప్రేమవాళ్ళ. సో అది మనుషుల యొక్క మరి రోడ్డు వేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం. వెంటనే నా ప్రక్కన ఒక ఫ్యామిలీ ఉన్నది ప్రేమవాళ్ళ. నేను ట్రావెల్ చేస్తున్న వెహికల్. సో నేను వారి దిక్కు చూసాను. చూస్తే అక్కడ ఒక అమ్మగారు ఉన్నారు. ఆ అమ్మగారి కుమార్తె ఉన్నారు. ఆ కుమార్తె యొక్క కుమారుడు ఉన్నాడు ప్రేమవాళ్ళ. సో వాళ్ళు ముగ్గురు కూర్చొని ఉన్నారు. సో అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, మనుషులు చెప్పినది చాలా సంతోషంగా మీరు యాక్సెప్ట్ చేస్తారు కదా! అయితే మనుషుని జ్ఞానం ఎంత అంటే పరిమితం అంట ప్రేమ. దేవుడు చెప్పిన మాట. మనుషులు చెప్పినది చాలా ఈజీగా నమ్ముతూ ఆ పని చేస్తూ ఉంటారు కదా! అయితే మనుషుని జ్ఞానం అంటే దేవుని మాట కంటే మనుషుల మాట. అంటే ఇప్పుడు మనుషుల మాట వినొద్దని కాదు బ్రదర్. దేవుడు చెప్పినా కూడా అది ప్రక్కన పెట్టి మనుషుల మాట వింటుంటారు కదా! ఇది చెప్పిన ఐడియా చాలా బాగుంది అని. అయితే ఇది మనుషుని యొక్క జ్ఞానం కొద్ది మాత్రమే. దేవుని జ్ఞానం అనంతం అన్నాడు ప్రేమవాడు. ఏంటి ప్రభు అంటే, మనిషి ఏం చేస్తాడంట అంటే తాను ఒకటి కనుక్కుంటాడు ప్రేమవాడు. ఒకవేళ ఆ కంకర కావాలి, ఒక మెటీరియల్ తీసుకుంటాడు. ఒకవేళ మొబైల్ తయారు చేయాలి, ఒక మెటీరియల్ తీసుకుంటాడు. ఆ మొబైల్ తయారు చేస్తాడు. అయితే ఇంకొక మొబైల్ కావాలి అంటే ఇంకా మెటీరియల్ కావాలి. ఇంకా ఏం కావాలి? మెటీరియల్ కావాలి. ఇది మనిషి యొక్క జ్ఞానం. ఇంకొక మొబైల్ కావాలంటే ఇంకా కొంచెం మళ్ళా మెటీరియల్ తీసుకోవాలి. అంతా సమకూర్చుకోవాలి. తర్వాత మొబైల్ వస్తుంది. అయితే దేవుడు అన్నాడు, నేను కలగజేసిన వాటి ఎలా ఉంటుంది అంట. అందుకే కదా నేను చెప్పాను కదా, నా పక్కన వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళ అమ్మ ఉంది, అమ్మగారు ఉన్నారు, వాళ్ళ అమ్మగారి కుమార్తె ఉన్నారు, ఆ తర్వాత వాళ్ళ కుమారుడు. అంటే ఇక్కడ చూస్తే రోడ్డు రావాలి అంటే కంకర అయిపోవాలి, సారీ కొండ పగిలిపోవాలి, కొండలో ఉన్న మెటీరియల్ అంతా అయిపోవాలి, అప్పుడు రోడ్డు వస్తుంది ప్రేమ వాళ్ళ. అది మనిషి జ్ఞానం. అయితే దేవుని జ్ఞానం ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పాప ఉంటుంది, వాళ్ళ మనవడు కూడా ఉంటాడు. వృక్షం చెట్టు ఉంటుంది, చెట్టుకు కాయలు ఉంటాయి, ఆ కాయల నుండి విత్తనాలు వస్తాయి, మళ్ళా చెట్లు వస్తూనే ఉంటాయి, ఆ చెట్లు మళ్ళీ కాయలు ఇస్తుంది. అంటే దేవుడు కలగజేసేటి ఏ రీతిగా ఉంటుందంటే అవి ఉంటాయి, ఇంకా ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. మనిషి జ్ఞానం ఏ రీతిగా ఉంటుంది, ఒకటి తీసుకుంటే ఒకటి కనపడకుండా పోతుంది. అప్పుడు దేవుడు అన్నాడు, దేవుని జ్ఞానానికి మనిషి జ్ఞానం దరిదాపుల్లోకి కూడా రాదు, దరిదాపుల్లోకి కూడా.
మరి అంత సర్వశక్తి ఇచ్చి దేవుడు మనతో ఉంటుండగా అనేక సార్లు దేవుని మాటలు పక్కన పెట్టి మనుషుల మాట వింటూ ఉంటాం. అందుకే దేవుడు అన్నాడు, ఆయన జ్ఞానముకు దరిదాపులే కూడా మనం వెళ్ళలేమంట. హల్లెలూయా. అంటే దేవుని జ్ఞానం కలిగిన దేవుడు మనతో మాట్లాడిన మాటలు మనం విందాం. తద్వారా ఆశీర్వాదం పొందడం ప్రారంభిద్దాం. తలలోంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, జీవం కలిగిన జీవాధిపతి, అనేక సార్లు తండ్రి దేవుని మాట కంటే మనుషులు చెప్పిన మాట అయ్యా మంచిదని నమ్ముతూ అయ్యా ముందుకు సాగేవారిగా ఉంటుండగా అయ్యా మీ జ్ఞానం ఎంతటితో అయ్యా మీరు మాతో మాట్లాడినందు బట్టి నీకే వందనాలు. ఇక నుంచి తండ్రి సర్వశక్తివంతుడైన దేవుని జ్ఞానపు మాటలు విని ఆ రీతిగా ముందుకు సాగటానికి ప్రభావ మీరే కృప చూపించి మహిమ ఘనత ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందాలి. కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఆశీర్వదించండి. గర్భఫలమును ఇంకా ఎంతమంది పెండింగ్ వారందరి జీవితాల్లో అద్భుతములు జరుగును గాక. ఈ మంత్లోనే కన్సీవ్ అగుదురు గాక. అయ్యా డెలివరీస్ కోసం ఎదురు చూస్తున్నమాట మంచి నార్మల్ డెలివరీ కావాలి. గర్భఫలమును దీవెన ఎవరు పొందుకున్నారని సాక్ష్యం చెప్పుదురు గాక. ఏకాంగులను సంసారంగా మార్చు. జాబ్స్ కోసం, గవర్నమెంట్ జాబ్స్ కోసం అతి బేరనెస్ తొలగించి 3 భార్యల జీవితాలను తిరిగి దుఃఖపడుతూ ఈ కార్యక్రమాలు చూస్తున్నా వారి దుఃఖం సంతోషంగా మార్చు. వారి కన్నిటి ప్రతి బాష్ప బిందువు తొడుగా పడులాగా. నాకు ఎవరు లేరు అయ్యా, మీరే తండ్రిగా ఉన్నాయి. ధైర్యపరిచి వారి కృంగిన స్థితిలో వచ్చి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని తాకండి, స్వస్థ అన్నీ తొలగించి మీరే మహిమ పొందాలి. సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తాం. అది సంపూర్తిగా మీరే మహిమ యేసునామములో ప్రభు పరిచయం సహకరిస్తాం. ప్రతి ప్రార్థన ద్వారా ఆర్థిక ఏ విధంగా సహకరిస్తారు అందరిని దీవించారు. మీరే మహిమ అనేకులకి కార్యక్రమం షేర్ చేయడం చూపించి మీరే మహిమ పొందాలి. యేసునామములో అడుగుతున్నాము తండ్రి.